నాలుగో మాట నాలుగో మాటలోకి వెళ్తాం. నాలుగో మాట అయిన తర్వాత పాటలోకి వెళ్తాం. బ్రదరే పాట పాడాలి కాబట్టి నాలుగో మాటకి డాక్టర్ సుమంత్ మన మధ్యలో నాలుగో మాట ధ్యానిస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ శుభ శుక్రవారం సమయంలో దినమున యేసు ప్రభు సిలువలో పలికిన నాలుగో మాటను ధ్యానించుకుందాం. అందరం బైబిల్ తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ మాటను 46వ వాక్యంను చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమైన దేవ, జీవం గల నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. జీవాహారమును, మా ఆత్మలకు కావలసిన జీవాహారమును మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈ మత్తయి సువార్తలో 4వ మాటగా యేసు ప్రభు పలికిన మాటను చూస్తున్నాం. ఇదే మాటను మరలా మార్కు సువార్తలో కూడా మనం చూడగలం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం కూడా చదవండమ్మా. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. సో దీన్ని వివరించక ముందు లిటరల్గా మీరు గమనించారో లేదో, ఇప్పుడు చదివిన మాటల్లో కొంచెం తేడా ఉందా లేదా గమనించిన మాటల్లో? అరే మత్తయి సువార్తలో ఒక రకంగా చదివినట్టున్నాను, మార్కుకు వచ్చేటలకి కొన్ని పదాలు మారినాయే అని ఎప్పుడైనా తేడా గమనించారా? మత్తయిలో ఏలి ఏలి అన్నారు, రాశాడు మత్తయి సువార్తలో. మార్కుకు వచ్చేటలకి ఎలోయి ఎలోయి అన్నారు. సో లామా సబక్తాని, సబక్తాని అనే మాటకు ఈజ్ అన్ అరమిక్ వర్డ్. అరమిక్ భాషలో హీబ్రూ భాష, అరమిక్ భాష రెండు దగ్గరగా ఉండే భాషలు అనమాట. ఆ రోజులలో వాడుక భాషగా అరామిక్ భాషలో యేసు ప్రభు మాట్లాడినట్టు చరిత్రకారులు చెప్తారు. ఆ విధంగానే రాయబడి ఉంది. సో సబక్తాని అనే మాట అరామిక్ మాట అన్నమాట. అలా ఏలి ఏలి అనే మాటకు చూసినట్లయితే నా దేవా నా దేవా, ఇట్ ఈస్ ఎ హీబ్రూ వర్డ్. ఎలోయి ఎలోయి అనే మాట కూడా ఇట్ మీన్స్ మై గాడ్, బట్ ఇట్ ఈస్ ఎ అరామిక్ వర్డ్. సో రెండు మాటలకి అర్థం ఒకటే, కానీ రాసే వాళ్ళు కొన్ని మాటలు హీబ్రూ మాటల్లో, కొన్ని మాటలు అరామిక్ భాషలో రాసినట్టు మనం గమనించగలం. సరే, ఈ మాటకు మనం ధ్యానించినప్పుడు ఇది ఒక కేకగా అనొచ్చు, అవునా కదా? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇట్ ఈస్ ఎ క్రై ఫ్రమ్ ద క్రాస్. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ క్రై ఫ్రమ్ ద క్రాస్ డిపిక్టింగ్ గాడ్స్ అగాపే లవ్. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, కొలతలు లేని ప్రేమకు చిహ్నంగా ఈ కేకను మనము చూడగలం. దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. అందులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతకుముందు పాలన్న చెప్తున్నప్పుడు కూడా ఇంట్రడక్షన్లో ఒక మాట అన్నాడు. గెత్సెమనే తోటలో దేవుడు యేసు ప్రభువుకి ఆ యొక్క చెమట బిందువులు రక్త బిందువులుగా మారడానికి ఆ ఎడబాటు ఏదైతే, తట్టుకోలేని ఎడబాటు ఏదైతే ఉందో అది తండ్రి యొక్క సహవాసము నుండి విడదీయబడుటను యేసు ప్రభు ఆలోచించినప్పుడు అది తట్టుకోలేకపోయాడంట. అందుకనే ఆయన చెమట రక్త బిందువులుగా మారి ఆ యొక్క దట్ ఈస్ ద యాంగ్జైటీ దట్ షీ వాజ్ గోయింగ్ త్రూ. సో ఈ మాటలో మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ క్రై ఫ్రమ్ ద క్రాస్ డిపిక్టింగ్ గాడ్స్ అగాపే లవ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క కేకకు దేవుని యొక్క ప్రేమ, తన శాశ్వతమైన ప్రేమ, మానవ కోటి సమస్తం మీద ఆయనకున్న ప్రేమకు చిహ్నంగా చెప్పొచ్చు. అయితే ఏం జరిగింది? ఇదే మాటను చూద్దాం. దావీదు భక్తుడు కూడా ప్రవచనాత్మకంగా ఈ మాటను 22వ కీర్తనలో 1వ అధ్యాయంలో చూడగలం. చూడండి ఒకసారి 22. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను చాలమ్మా. ఇక్కడ కూడా చూసినట్లయితే దిస్ ఇస్ కాల్డ్ ఎ మెసానిక్ సామ్ అంటాం. అంటే యేసు ప్రభు గురించి ఇంకా మాటలు చదివినట్లయితే నా యొక్క
వస్త్రములు వారు పంచుకొనిరి అని చెప్పేసి చాలా విషయాలు ఈ 22nd సామ్లో వీ కెన్ సీ మెనీ థింగ్స్ టెల్లింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అట్ ద క్రాస్. శిలువ దగ్గర యేసు ప్రభుకు జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రవచనాత్మక రూపంలో ఈ 22వ కీర్తనలో మనము చూడగలుగుతాం. అయితే ఒక మాట గమనించండి, ఈ యొక్క ఇంతకుముందు చదువుకున్న మత్తయి సువార్త భాగంలోకి వద్దాం, 27వ అధ్యాయంలోకి. ఒక సంఘటన అక్కడ జరిగింది, ఇంతకుముందు సిస్టర్ చదివారు. ఏం జరిగింది చూద్దాం. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు అక్కడ ఏం జరిగిందంట? దేశమంతటా చీకటి కమ్మెను. దాదాపుగా 9 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో వేలాడాడు అని మనం చూస్తూ వస్తాం. ఈ మధ్యాహ్నం నుండి అంటే దాదాపుగా 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మిందంట. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి అంకుల్ చెప్తున్నప్పుడు యూ షుడ్ నో యువర్ ఎనిమీ అని చెప్పాడు. దానికి సూచనగా ఒక మాట చెప్పారు. ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం పోరాడుచున్నది శరీరులతో మాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. దెర్ ఈస్ ఎ ఎనిమీ దట్ వీ డు నాట్ సీ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. దెర్ ఈస్ ఎ రెల్మ్, ఫిజికల్ రెల్మ్, అండ్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ రెల్మ్. మీకున్న దేవదూతలు మీకు పరిచారం చేయుటకు సేవకులై ఉన్నారు. వీ హ్యావ్ ఏంజల్స్, బట్ డూ వి సీ ఏంజల్స్? కాబట్టి దెర్ ఈస్ ఎ ఫిజికల్ రెల్మ్ అండ్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ రెల్మ్. దెర్ ఈస్ ఎ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. అందుకే అంటున్నాడు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమంట? ఫిజికల్గా చీకటి ఆవరించిందంట దేశం మొత్తం మీద. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక లేదంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3:13-14 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసం ఏమయ్యాడంట? శాపముగా మారాడంట. ఇది మొదటిది. రెండవ చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు అంటే మనమందరం కూడా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరం కూడా దేవుని యొక్క నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, ఎవరు ఆయన అంటే యేసు ప్రభును మన కోసము పాపముగా చేసెను. మన కోసము, చూడండి, పాపిగా కాదండి. ఇట్స్ నాట్ ఎ సిన్ఫుల్ మ్యాన్, హీ వాజ్ మేడ్ యాజ్ సిన్. జీసస్ నెవర్ బికేమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, బట్ హీ వాజ్ మేడ్ సిన్. పాపముగా చేశాడంట. ఇంతకుముందు యెషయా 53వ అధ్యాయంలో కూడా చదువుకుందాం, సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్దాం. 53వ అధ్యాయంలో కూడా చూసామా, తండ్రి తాను శిక్షించుటకు ఆయనకి ఇష్టమైందంట. తండ్రి యేసు ప్రభును శిక్షించుటకు ఆయనకి ఇష్టమైందంట. చూసారా? ఎందుకంటే యేసు ప్రభు గురించి ఆలోచిద్దాం. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. యేసు ప్రభు గురించి చాలా మాటలు ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు అని. సమస్తమును ఆయన ద్వారాను, ఆయన మూలంగాను, ఆయన కొరకు సృష్టింపబడి ఉన్నదని. త్రిత్వంలో హీఈస్ గాడ్. ఇంకా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభులో ఉందని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడగలం. హీఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద డయటీ ఆఫ్ గాడ్. ఇలాంటి దైవత్వము కలిగిన యేసు ప్రభు, తండ్రితో సహవాసం కలిగిన యేసు ప్రభు, కుమారుడైన దేవుడు. ఇంకా బాగా చూడాలంటే, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న చెప్పిన ఒక్క మాట నిజంగా నన్ను చాలా ఆలోచింపజేసింది ఈ త్రిత్వం గురించి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ దేవుడు ఒక మాట అంటాడు. ఎవరైనా గమనించారా? చాలాసార్లు చెప్పే ఉంటారు ఈ మాటను. చూడండి, క్రియేషన్ బిగినింగ్లో దేవుడు మానవుణ్ణి చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. అప్పుడు నాకు త్రిత్వం గురించి, అరే, ఆది కాండంలోనే రాయబడి ఉంది,
ఎంత నేను చాలా వండర్ అయ్యాను ఎడ్వర్డ్స్ విలియమ్స్ అని చెప్తున్నప్పుడు నా కాలేజ్ డేస్లో నేను ఉన్నప్పుడు ఒక ఈఎంఎఫ్ఐ కాన్ఫరెన్స్లో. చూడండి ఒక మాట, ఆదికాండం 1:6 వచనం. దేవుడు చూడండి జాగ్రత్తగా, దేవుడు మన స్వరూపమందు, ఎగ్జాక్ట్లీ అక్కడ ఆ మన అనే మాటను రౌండ్ అప్ చేసుకోండి. దేవుడు నా అనలే, మన అంటే దేర్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్, త్రిత్వమైన దేవుడు. అక్కడ మానవుని సృష్టిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అక్కడ ఉన్నారు. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఈవెన్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, జీసస్ హ్యాడ్ దట్ ఫెలోషిప్. పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, దే హ్యాడ్ ఎ ఫెలోషిప్. ఇంకా అన్న చెప్పిన మాట ఏంటంటే నాకు ఇప్పటికి గుర్తుంది, దే హ్యాడ్ లవ్ అమాంగ్ దెమ్ అంట. వాట్ ఈస్ దట్ బైండింగ్ ఫాదర్ గాడ్, సన్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్? దట్ ఈస్ ద లవ్ బాండ్. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేర్ ఈస్ అ లవ్ బాండ్ బిట్వీన్ ఫాదర్ గాడ్, సన్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్. ఈ ప్రేమ తత్వాన్ని, ఈ యొక్క సహవాసాన్ని ఇక్కడ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? శాపముగాను పాపముగాను మారాల్సి వచ్చింది. తండ్రి ప్రేమను కూడా మనం చూస్తాం. యోహాను 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం కలుగునట్లు ఎవరిని అనుగ్రహించాడు? ఆయనను అనుగ్రహించాను. టు డై ఫర్ యూ అండ్ ఫర్ మీ, టు బి మేడ్ యాజ్ సిన్, పాపంగా నీ కొరకు నా కొరకు మన పాప పరిహారార్థ బలిగా ఆయన బలి అగుటకు తండ్రికి ఇష్టమైందంట. ఆ తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసు ప్రభుకి ఇష్టమైందంట. See, when you understand this, when you understand the love, how much God loved you, అందుకే ఆయన మహిమను విడిచి దిగి వచ్చినని మనం ఫిలిప్పీల పత్రికలో చూస్తాం. హౌ మచ్ గాడ్ లవ్డ్ మీ అనేది మనకు అర్థమైతే, దెన్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్? చూడండి, మొదటి యోహాన్ పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. జాన్స్ ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ 4వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. మనము దేవుని ప్రేమించితిమని కాదు మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించి చదవండమ్మా. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. కాబట్టి గమనించండి, శాపముగా పాపముగా నీ కొరకు నా కొరకు మన పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు శిలువలో మరణిస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. మొదటగా మనం ప్రేమించలేదంట ఆయనే మనలను ప్రేమించి మన కొరకు ఆయనను పంపాను. తర్వాత మన ఏంటి? సో వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ వర్డ్, ద 4th word ఆన్ ద క్రాస్? తర్వాత వచనం చదువుదాం. 11వ వచనం. ప్రియులారా, దిస్ ఈస్ ద అప్లికేషన్. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్స్. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దిస్ ఈస్ ద అప్లికేషన్. వెన్ యు నో హౌ మచ్ గాడ్ లవ్డ్ యూ అండ్ యు ఆర్ బౌండ్ టు లవ్ అదర్స్. అందుకే యాకోబులు అంటాడు, నా దగ్గర క్రియలు ఉన్నాయి, నా దగ్గర విశ్వాసం ఉంది అంటే క్రియలు చూపించమండి. నా దగ్గర క్రియలు ఉన్నాయి, క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసంలో ఏది గొప్పదన్నాడు దేవుడు? ప్రేమ గొప్పది. యూ షుడ్ నో. ఒక చూడండి, ఇంకా అదే మాటలో యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్న 20వ వచనం చదువుదామా. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, దిస్ ఈస్ ద అప్లికేషన్. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దట్ వర్డ్. వెన్ యూ సే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తావు అంటే, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తావు అంటే, దేవుడు అంటాడు, యు ఆర్ లయర్, యూ డోంట్ లవ్ మీ, నువ్వు అబద్ధికుడివి. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద 4th word. వీ షుడ్ ఏబుల్ టు లవ్. అందుకే
పౌలు గొప్ప ప్రార్థన చేస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ప్రభువా నీ ప్రేమ ఎంత చూడండి. ఒక ప్రార్థన నేను చూపించి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. కాదు 3వ అధ్యాయంలో 15వ వచనం చదువుదామా. 15, నేను మోకాళ్ళుని, రైట్, నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడండి? విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాడు పౌలు, అన్యుల కోసం కాదు. నేను మోకాళ్ళని మీ కొరకు సంగమా, ఎఫెసీ సంగమా, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. దైవికమైన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు నీవు నేను తెలుసుకోవాలని. అలా నీవు నేను గ్రహించినప్పుడు, దైవికమైన ప్రేమ నీలో నాలో పెరిగినప్పుడు దైవికమైన స్వారూప్యము నీలో నాలో పెరుగుతుంది. అందుకే ప్రేమ, దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో కూడా మొట్టమొదటిది ప్రేమ. సో 4th వర్డ్ నేను ముగిస్తున్నాను. ద 4th వర్డ్ ఫ్రమ్ ద క్రాస్, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. ఇట్ ఈస్ ఎ క్రై ఫ్రమ్ ద క్రాస్ డిపిక్టింగ్ దేవుని యొక్క అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమకు చిహ్నంగా ఉంది. ఈ ప్రేమను నీవు నేను ఎరగాలంటే దేవుని అడగాలండి. పౌలు ప్రార్థన చేసినట్లు దేవుని అడగాలి, ప్రభువా నీ సిలువ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు నేను గ్రహించినట్లు నా మనోనేత్రాలు తెరువు. సో దట్ ఐ కెన్ ఫర్గివ్, ఐ కెన్ లవ్. అంతేకాదు అపోస్తలులు అన్నారు, ప్రభువా నీ ప్రేమ మమ్మల్ని బలవంతపరుస్తుందంట పరిచర్య కొరకు. నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని చిత్తం చేయాలన్నా, దేవుని యొక్క పరిచర్య చేయాలన్నా నిన్ను బలవంతపరచాల్సిందేంటి? దేవుని ప్రేమ. నీ ప్రేమ మమ్మల్ని బలవంతపరుస్తుంది. సో వెన్ యూ నో అండ్ అండర్స్టాండ్ గాడ్స్ లవ్ మోర్ అండ్ మోర్, తెలియదని కాదు, స్థాయి పెరగాలి. స్థాయి పెరుగుతున్న కొద్దీ స్వరూపంలో మార్పు వస్తుంది. మన యొక్క దైవికమైన స్వభావంలో మార్పు వచ్చి దేవునికి దగ్గరగా రాగలుగుతాం. దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించగలుగుతాం. దేవుడి ఈ మాటలను మన వెడుకల్లో దీవించునుగాక. ఆమెన్.